శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నిన్నటి రోజున మనం విశ్వనాథాష్టకాన్ని నేర్చుకున్నాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం అంటూ ప్రారంభమైంది. గంగాదేవి జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే అనే శివతాండవ స్తోత్రము ప్రారంభమవుతుంది. ఇలా ఆ గంగా నదిని స్వర్గలోకం నుంచి పాతాళం దాకా తీసుకువచ్చిన భగీరథుని చరిత్ర కూడా మనం అక్కడ చెప్పుకుంటాం. కథలోకి వస్తే, వింఛపర్వత గర్వాన్ని అణచటం కోసం అగస్త్యుడు కాశీ నగరాన్ని వదిలి దక్షిణ భారతానికి రావాలని సంకల్పించుకొని వింఛపర్వతాన్ని ఆదేశించాడు. నువ్వు తగ్గితే దాటి నేను దక్షిణ భారతంలోకి వెళతాను అని. అగస్త్యుని మాటను శిరసావహించి తన గొప్పతనాన్ని చాటుకోవటం కోసం ఆకాశం దాకా పెంచిన తన ఆకారాన్ని తగ్గించుకొని తిరిగి మళ్ళీ అగస్త్యుడు కాశీకి వచ్చేదాకా అలానే ఉండాలన్న ఆయన అనుమతి ప్రకారం తన అహాన్ని తగ్గించుకొని స్వరూపాన్ని తగ్గించుకొని అక్కడ ఉన్నాడు వింఛుడు. కానీ కాశీని వదిలి వచ్చినందుకు అగస్త్యుడు చాలా బాధపడ్డాడు. లోపాముద్రతో కలిసి తీర్థయాత్రలన్నీ చేసే క్రమంలో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్నారు కదా, మరి కాశీ గొప్పతనం ఏమిటి అని లోపాముద్ర అడిగినప్పుడు శివశర్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు. శివశర్మ సప్తమోక్షపురాలను అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః అని చెప్పుకున్నాం కదా. అవన్నీ దర్శించి ఆఖరికి హరిద్వారాలో ప్రాణం వదిలేసినప్పుడు విష్ణుదూతలు ఆ శివశర్మను తీసుకొని వెళుతూ ఉన్న క్రమంలో మొదట పిశాచ, గుహ్యక, గంధర్వ, విద్యాధర లోకాలను దాటిన తరువాత సూర్యలోకంలోకి ప్రవేశించాడు. మధ్యలో యమధర్మరాజు దర్శనం జరిగింది. కానీ యమధర్మరాజు ఉగ్ర రూపంలో కాకుండా పరమ సౌమ్యమూర్తిగా దర్శనం ఇచ్చాడు శివశర్మకు. కారణం ఏమిటి అని ప్రశ్నించినటువంటి శివశర్మకు విష్ణు దేవతలు ఎవరైతే భయంకరమైన పాపాలు చేస్తారో వారికి భయంకరమైన రూపంలో దర్శనం ఇస్తాడు, కానీ సాధు పుంగులకు సౌమ్యమూర్తిగానే దర్శనమిస్తాడు అని వివరణ తెలియజేశారు. అనంతరము రథసారథి అయిన అనూరుడు రథం నడుపుతూ ఉంటే సూర్యుడు గగనంలో వేగంగా సాగిపోతున్న దృశ్యాన్ని చూసి నమస్కరించాడు శివశర్మ. ఎవరైతే నిత్యము అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తారో వారు సూర్యలోకంలో ఉంటారు. నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణోత్తములంతా సూర్యలోకానికి చేరతారు అని. నా గాయత్రి సమో మంత్ర నా కాశీ సదృశి పురి నా విశ్వేశ సమం లింగం సత్యం సత్యం పునః పునః అంటాడు.
కాశీఖండంలో వ్యాసుడు. గాయత్రి మంత్రం లాంటి మంత్రం లేదు, కాశీ లాంటి పుణ్యక్షేత్రము లేదు, విశ్వేశ్వరుడిని మించినటువంటి దేవతామూర్తి కూడా మనకు కనపడదు అని సత్యం సత్యం పునః పునః ఖచ్చితంగా నొక్కి మరీ చెబుతూ ఉన్నాడు. సూర్యారాధనకు ప్రత్యేకమైన తిథులు తెలియజేస్తారు. హస్త, పుష్యమి, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, ఉత్తర ఫల్గుణి ఈ నక్షత్రాలు ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు సూర్యారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. అలానే భాను సప్తమి అంటాం. సప్తమి నాడు కానీ షష్ఠి నాడు కానీ ఆదివారం వస్తే ఆ రోజు చేసే సత్కర్మ కొన్ని వేల రెట్ల అధికమైన పుణ్యాన్ని ఇస్తుంది అని కాశీఖండం తెలియజేస్తుంది. ఎందుకని అంటే ముహూర్తం అంటే అసలు ఏమిటి, ఎందుకు మనం ముహూర్తం చూస్తాం? కాశీఖండాన్ని అధ్యయనం చేస్తే వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, హస్త సాముద్రికం ఇలా అన్ని శాస్త్రములలోని సారాంశము, అన్ని పుణ్యక్షేత్రముల యొక్క మాహాత్మ్యము, అన్ని ఉద్గ్రంథాలను చదివిన ఫలితము దక్కుతుంది అని ఎందుకు చెప్తారంటే అక్కడ అవన్నీ ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ముహూర్తం అంటే ఏంటి, ఎందుకు ముహూర్తం చూడాలి అంటే మనం ప్రతి మనిషి దగ్గర నుంచి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉత్పన్నం అవుతుంది. ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, చదువుకుందాం అనుకున్నాం, లేదో ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం, ఏదో పని నిమిత్తమై ఇలా ఏదైనా ఒక పని చేద్దామని నువ్వు భావించినప్పుడు ఆ పని సక్రమంగా ఉన్నతంగా నెరవేరి సత్ఫలితం నీకు రావాలి అంటే ఎప్పుడైనా సరే ఒక చక్రంతో రథం నడవదు. మనుష్య ప్రయత్నానికి దైవ బలం కూడా తోడైనప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నీ శక్తిని నువ్వు నమ్ముతున్నావు, ఈ శక్తికి దైవీ శక్తి తోడు కావాలి అంటే దైవం అంటే కాలమస్మి లోక క్షయ ప్రవృద్ధో, కాలం అంటే ఆ స్వామియే. గ్రహముల యొక్క ప్రభావంలో నడుస్తున్న నువ్వు నీ నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తి తరంగాలు నీకు అనుకూలంగా మారటం కోసము గ్రహముల నుంచి వచ్చినటువంటి తరంగాలతో ఐక్యమయ్యి రిజనెన్స్ కి చేరేటువంటి సమయమే ముహూర్తం. అందుకే హోర చూస్తాం మనం. రోజులో 30 ముహూర్తాలు ఉంటే 15 పగల ముహూర్తాలు, 15 రాత్రి ముహూర్తాలు అనుకున్నాం. ఏ రోజు ఏది దుర్ముహూర్తము, ఆదివారం నాడు రాక్షస ముహూర్తం. ఈ ముహూర్తాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందండి. అది చాలా గొప్ప జ్యోతిష శాస్త్రం అవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే నీ నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తి తరంగాలను నీకు అనుకూలంగా మార్చటం కోసము గ్రహముల నుంచి వెలువడిన తరంగాలతో ఐక్యం చెంది అవి ఉత్పన్నం చేసేటువంటి శక్తి ద్విగుణీకృతం కావటం కోసము నువ్వు చూసేటువంటి సమయమే ముహూర్తము. అది ఒక పవిత్రమైన ప్రత్యేకమైన సమయము. దాన్ని మనం తెలుసుకుని గనక ఆచరించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించిన విద్యారణ్య స్వామి హరిహరరాయ, బుక్కరాయలను ఇద్దరిని పిలిచి నేను శంఖం ఊదినప్పుడు మీరు శంకుస్థాపన చేయండి అని తాను దేవాలయంలో కూర్చొని శంఖం పట్టుకున్నాడు. వాళ్ళ శంఖ ధ్వని వినపడగానే తెల్లవారుజామున శంకుస్థాపన చేశారు. కాసేపటికి మళ్ళీ శంఖధ్వని వినపడింది. ఇప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయారు, అరే శంఖధ్వని అన్నారు, మళ్ళీ రెండోది వినపడింది ఏమిటి అంటే విద్యారణ్య స్వామి వారు నిర్ణయించిన ముహూర్తానికి గనక వారు శంకుస్థాపన చేస్తే విజయనగర సామ్రాజ్యానికి అసలు పతనం లేదు. కానీ ఆయనకంటే ముందరే ఇంకొక జంగందేవరావు వెళుతూ శంఖాన్ని పూరించాడు. అది విద్యారణ్య స్వామి పూరించారనుకుని వాళ్ళు శంకుస్థాపన చేశారు. దాంతో విజయనగర సామ్రాజ్యం యొక్క కాలము 200 సంవత్సరాలకు పరిమితం అయిపోయింది. ఎవరేం చేస్తారు? అది భగవద్ లీల. అందుకే ముహూర్తాన్ని మనం ఎందుకు చూస్తాము అంటే మన శక్తి దైవీ శక్తితో కలిసి faith universal faith in God is going to solve all the problems. కాబట్టి అలా మనకు
సూర్య ఆరాధన ఎలా చేయాలో తెలియజేసిందండి. ఉదయాన్నే మోకాళ్ళ మీద కూర్చొని రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని దానిలో ఎర్రటి పుష్పాలు వేసి ఆయనకు అర్ఘ్యం ఇస్తే దరిద్రం అనేది నీ దగ్గరికి రాదు. అసలు దుఃఖం అనేది ఛాయకు నువ్వు పోవు, రోగం అనేది నీకు రాదు అని 70 నామాలు చెప్తారు కాశీఖండంలో. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మన సమయం లేదు, వీలైతే ముద్రించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సూర్యారాధన ఎలా చెయ్యాలి? అనాదిగా ప్రపంచం అంతా చేస్తున్నది సూర్యారాధన. ఇలా సూర్యలోకాన్ని దాటారు. సూర్యలోకాన్ని తర్వాత ఇంద్రలోకం వచ్చింది. ఇంద్రలోకంలో ఐరావతము, ఉచ్చైశ్రవము, అమృతము ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఎంత దేదీప్యమానమైనటువంటి ప్రభతో భవనాలన్నీ నిర్మింపబడ్డాయి అంటే ఆ భవంతుల యొక్క కాంతితో పగలే వెన్నెలో కురుస్తుందా అన్నట్టు ఉందిట. స్త్రీలంతా ఆ కుడ్యములలో ఆ గోడల మీద వారి ప్రతిబింబాలు చూసుకుంటున్నారట. అంత స్వచ్ఛంగా, అంత అద్భుతంగా ఉంది. ఎవరైతే యుద్ధంలో వీరమరణం పొందుతారో, ఏ స్త్రీలైతే భర్తతో తమ దేహాన్ని వదిలేస్తారో వాళ్ళంతా ఇంద్రలోకానికి చేరతారట. ఇది కాశీఖండంలో చెప్పింది. ఏమంటే మీరు ఎప్పుడో మళ్ళీ సతీ సహాయం గురించి మాట్లాడుతున్నారు, మీకు ఇదేమన్నా న్యాయమా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సతీ సహాయం అంటే ఏమిటి అంటే ఫిజికల్ గా అగ్నిలో దూకటం అనేది ఒక అర్థం కనబడుతుంటే, భార్య భర్త యొక్క ప్రాణత్యాగం జరిగిన తరువాత తానిక బ్రతుకలేనని మరుజన్మలో కూడా ఆ పురుషుడే తన భర్త కావాలన్న సంకల్పంతో సూక్ష్మదేహంతో పాటు వెళ్ళేది. భర్త యొక్క సూక్ష్మదేహంతో పాటు తన సూక్ష్మదేహం కూడా వెళ్ళటమే సతీ సహగమనం అని శాస్త్రం. దానికోసం అంత భయంకరమైన బాధను భరించే అగ్నిలో దూకటం అంటే సామాన్యం కాదు కదా. కానీ అప్పటికి ఈమె ప్రాణం కోల్పోయి ఉంటుంది ఆ స్థితిలో వెళ్ళే సమయానికి. ఏదేమైనా సందర్భం వచ్చింది కాబట్టి సతీ సహగమనం అని నేను చెప్తాను. ఈనాటి కాలంలో అది ఎప్పుడూ మనం చేసినవి. ఇవన్నీ కూడా దురాచారాలుగా ఎందుకు పరిగణింపబడుతూ ఉన్నాయి అంటే, కలియుగంలో ఇతర యుగములలో చేసిన అనేక కర్మలు నిషిద్ధం. అశ్వమేధయాగం ఇప్పుడు మనం చేయకూడదు. అలానే ఈ సతీ సహగమనము కూడా ఇప్పుడు మనం చేయాల్సిన పని కాదు. భర్త యందు అనురక్తితో నిత్యము భార్యాభర్తలు దేహములు రెండైనా ఆత్మ ఒకటే అన్న భావనతో గనక మీరు సంచరించగలిగినట్టయితే 7 అడుగులు నడిచినటువంటి ఆ ప్రక్రియని జ్ఞాపకం పెట్టుకుంటే 7 జన్మలు కలిసి ఉంటారని. ఎందుకని అలా ఉండాలి అంటే, ఈ జన్మలో ఎవరైతే భార్యో ఆ జన్మలో ఆమె భర్త అవుతుంది, అలానే భర్త భార్య అవుతారట. ఇలా వాళ్లకు ఒకట్ల పట్ల ఒకళ్లకు ఉన్న అనురాగం ఏదైతే ఉందో, తన భర్త యొక్క సేవలో తాను తరించాలి అన్న భావనతో భార్య ఎప్పుడైతే భర్తనే తలుచుకుంటూ ప్రాణత్యాగం చేసిందో, అలానే తన భార్య యొక్క అనురాగానికి మురిసి ఎలా ఈమె రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతో భర్త తన దేహత్యాగం చేస్తాడో, అప్పుడు ఎం యాతి స్మరన్ భావం త్యజించంతే కలేవరం తమ తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత అని భగవద్గీత చెప్పినట్టు వాళ్లకు దేహములు మారి మళ్ళీ జీవనం మొదలవుతుంది, ప్రారంభం అయిపోయి పరమాత్మకు చేరుకునేదాకా. ఇంత అద్భుతమైన సత్యాన్ని పురాణం మనకు తెలియజేస్తూ ఉంటే దాన్ని పక్కకు పెట్టి ఇదంతా పుక్కిటి పురాణం అంటూ ట్రాష్ అంటూ మనం కొట్టేస్తే అది మన అధోగతికి దారితీస్తుంది తప్పితే అభ్యున్నతికి కారణం కాదు. విషయానికి వస్తే ఇంద్రలోకం నుంచి అగ్నిలోకానికి ప్రవేశించాడు. అత్యుష్మతి లోకము అని అంటారు. ఇక్కడ జితేంద్రులైన పురుషులు, సత్వగుణ సంపన్నులై భర్తతో పాటు అగ్ని ప్రవేశం చేసిన స్త్రీలు, అగ్నిహోత్ర తత్పరులైన బ్రాహ్మణులు, అగ్నిని సేవించే బ్రహ్మచారులు, ఎవరెవరైతే అగ్నిలోకానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు అగ్నిగుండాలను తయారు చేసిన వారు, అనాథ ప్రేత సంస్కారాన్ని చేసిన వారు, జఠరాగ్ని వృద్ధి కావడానికి ఔషధాలు ఇచ్చిన వైద్యులు, యజ్ఞానికి అవసరమైన వస్తువులని దానం చేసిన వారు అగ్నిలోకానికి చేరుతారు అని ఒక్కొక్క ఉన్నత లోకం యొక్క ప్రస్తావన మనకు కనబడుతుందండి. ఎందుకని కాశీఖండంలో ఎన్ని లోకాల గురించి వ్యాసుడు చెప్పాడు అంటే, మనం కాశీకి వెళ్ళేదే కాశ్యాంతు మరణాన్ ముక్తి అని, ముక్తి పొందటం కోసం కాశీకి వెళతాం. 9 రోజులు అక్కడ ఉండి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన తరువాత
నిత్యము ఆ స్వామిని తలుచుకుంటూ నువ్వు ఎక్కడ ఉండి ప్రాణత్యాగం చేసినా దేహం త్యాగం చేసినా నీకు ముక్తే లభిస్తుంది, కాశీలో ఉండాల్సిన అవసరం లేదని కూడా ఐహిత్యము మనకు కనబడుతూ ఉంది. తర్వాత వస్తుంది, దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కాశీలోనే ఉండాలి అన్నటువంటి నియమం ఏమీ లేదయా. 9 రోజులు కాశీలో ఉండి విశ్వనాథుడిని కనులారా వీక్షించి నిరంతరము ఆయన సంకీర్తనతో, ఆయన నామ జపంతో, ఆయన రూప ధ్యానంతో నీ జీవితాన్ని నువ్వు ధన్యం చేసుకోగలిగితే ఆ కాశీ క్షేత్రాన్ని వదిలి నువ్వు ఏ ఇతర క్షేత్రంలో ఉన్నా ఆలోచన ఆయన మీదనే ఉన్నట్టయితే నీకు ముక్తి తప్పకుండా వస్తుంది. అక్కడే ఉన్న ధ్యాస ఆయన మీద లేకపోతే ఆయన నీకు ముక్తినిస్తాడో లేక ప్రారంధాన్ని భావించి చేటువంటి జన్మనిస్తాడో అది కూడా తర్వాత చూద్దాం. ఏదేమైనా కాశీకి వెళుతున్నాం కనుక దేహాన్ని వదిలిన తరువాత ఏ లోకాలు మనకు దొరుకుతాయి, మనం ఏం చేస్తున్నాము అన్న విషయాన్ని మనకు తెలియజెప్పటం కోసమే ఒక్కొక్క లోకం యొక్క ప్రస్తావన చేస్తూ ఈ అగ్నిలోకానికి ఎవరైతే అధిపతి అయ్యాడో ఆ వైశ్వానరుడికి ఆ ఆధిపత్యం ఎలా వచ్చిందో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ 10వ అధ్యాయంలో. కనుక దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అగ్నిలో రేకో ద్విజాతీనాం నిశ్రేయసకర పరః గురుర్దేవో వ్రతం తీర్థం సర్వమగ్ని ద్వినిశ్చితం. అగ్నే సర్వస్వం. ఎందుకు అంటే అన్నింటినీ పవిత్రం చేయగలిగిన శక్తి అగ్నికి ఉంది. అగ్నిని ఆరాధన చేసేవాడికి జఠరాగ్ని మందగించదు, కడుపులో ఉన్నటువంటి పెండానికి బాధ కలుగదు, వ్యాధి ఆతుల బాధ కూడా ఉండదు. మరి అగ్నిదేవుడికి ఆగ్నేయ దిక్కుకు అధికారం ఎలా వచ్చింది, అగ్నిలోకానికి అధిపతి ఎలా అయ్యాడు అన్న కథను చెబుతూ వ్యాసుడు ముందుకు సాగిస్తున్నాడు కథాక్రమాన్ని. విశ్వనరుడు అనేటువంటి నర్మదా నదీ తీరంలో విశ్వనరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన బాగా ఆలోచన చేసి అన్నిటికంటే ఏ ఆశ్రమం గొప్పది అంటే గృహస్థాశ్రమం గొప్పది అని నిర్ణయించుకొని ఆయన శుచిష్మతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఇద్దరిది చాలా అనుకూల దాంపత్యం, అన్ని చక్కగా సాగుతున్నాయి, కావలసిన కార్యక్రమాలు కోరికలు అన్ని తీరుతున్నాయి. కానీ సంతానం అనేది లేదు. ఒకరోజు సుశిష్మతి వచ్చి భర్తను అభ్యర్థించింది, సంతానం లేకపోతే మనం పితృ రుణాన్ని, దేవ రుణాన్ని, ఋషి రుణాన్ని తీర్చుకోలేం కదా, కనుక సంతానాన్ని నాకు ప్రసాదించండి అంటూ అభ్యర్థించింది. ఆమె కోరికను విన్నటువంటి విశ్వనరుడు కాశీకి వెళ్ళి శివార్చన చేద్దాం అనుకున్నాడు. శివుని గురించి కఠోరమైన తపస్సు చేద్దాం అన్నటువంటి ఆలోచనతో కాశీ నగరంలోకి ప్రవేశించి అక్కడ ఎన్ని లింగాలను, ఎంతమంది గణేశులను, ఎంతమంది అమ్మవార్లను, ఎంతమంది సూర్యులను వాళ్ళందరినీ చూశాడు. అక్కడున్న తీర్థాలన్నింటిలో స్నానం చేశాడు. అన్నింటిలో స్నానం చేసిన తరువాత ఆయనకు ఏ లింగాన్ని అర్చిస్తే సంతానం తొందరగా దొరుకుతుంది అన్న ఆలోచన కలిగింది. కాశీలో అవిముక్త మహాక్షేత్రంలో పంచముద్ర మహాపీఠము, మహాసిద్ధి క్షేత్రము, ఇక్కడున్న వికటాదేవి సిద్ధి రూపిణి అయినటువంటి మహాతల్లి, అలానే సిద్ధి వినాయకుడు వరాలన్నీ ప్రసాదించేవాడు ఇక్కడ ఉన్న గణపతి. ఈ ప్రదేశంలో రహస్యాతి రహస్యమైన వీరేశ్వర లింగం ఉన్నది. దీన్ని అర్చించినట్టయితే సంతానం సిద్ధిస్తుంది. తిలాంతరాపినోష కాశ్యాం భూమిర్లింగం వినా క్వచిత్. కాశీలో అసలు లింగం కాదేంటి, నువ్వు గింజ ప్రాంతం కూడా లింగం లేకుండా ఉండదట. అక్కడ ప్రతివాడు విశ్వనాథ మందిరంలోకి వెళ్ళి దర్శనం చేయడు కాశీలో ఉండేవాళ్ళు, ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక లింగం ఉంటుంది. అలా కొన్ని కోట్ల లింగాలు మనకు కాశీలో ఉన్నాయి. మరి ఇన్ని లింగాలు ఉన్న నేపథ్యంలో దేనిని మనం పూజించాలి అంటే నీ కోరికను బట్టి ఆయా స్వరూపాన్ని నువ్వు సేవించు అని తెలియజేయడం కోసం
ఈ వృత్తాంతాన్ని చెబుతున్నాడు. వీరేశ్వర లింగాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు సంతానం దక్కుతుంది. దీనికి సందర్భంలోనే నేను చెప్పిన జ్ఞాపకం నాకు. వివేకానందుని తల్లి ఆనాడు సమాజంలో కనపడుతున్నటువంటి విదేశీ శక్తులను నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్ఠించే కుమారుడు కావాలన్న సంకల్పంతో ఆమె కాశీ వెళ్ళి వీరేశ్వర లింగాన్ని ఉపాసన చేసింది. అందుకే పుట్టిన పిల్లవాడికి వీరేనని నామకరణం చేస్తే తర్వాత అది నరేన్గా, తర్వాత నరేంద్రుడిగా, తర్వాత వివేకానందుడిగా మారిన వైనం మనకు తెలుసు. కాబట్టి మన పురాణ గాథలకు ప్రత్యక్ష నిదర్శనాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ద్వారకా నగరం అనేది అసలు లేదు, ఇదంతా ట్రాష్, కృష్ణుడు అనేవాడు లేడు అని కుహన మేధావులు ఎంతో మంది చెబుతున్నారు. కానీ మనం చెప్పే ప్రతి పురాణ గాథకు ప్రత్యక్ష సాక్షాత్కారం మనకు కనబడుతూ ఉంది. పురాణ గాథలు వింటూ ప్రతి పౌరుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తించాలండి. లేకపోతే ఈ కథల యొక్క ప్రయోజనం ఏముంది? ఎప్పుడో వ్యాసుడు, ఎప్పటిదో కాశీఖండం, కాశీకి ఎలాగో వెళుతున్నాం. కానీ పురాణంలో వ్యాసుడు ఏ ఉద్దేశం ప్రకారం మనకి ఈ కథ చెప్పాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే మన జీవితం సార్థకమవుతుంది. మన కుటుంబము, మన పిల్లలు, వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఇలా ఆ విశ్వనరుడు కాశీకి వెళ్ళి అక్కడ ఉన్న 108 లింగాలు, 56 గణేశాలు, మూర్తులను, 12 ఆదిత్యులను వీళ్ళందరినీ దర్శించుకున్నాడు. అక్కడున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసి, అలా చేసిన తర్వాత ఆ వీరేశ్వర లింగం ఏదైతే ఉందో దాన్ని కోకిలాలాప అనే అప్సరస భక్తితో ప్రతినిత్యము నృత్యం చేస్తూ సేవించి ముక్తి పొందింది. వేదశిరుడు అనే బ్రాహ్మణుడు శతరుద్రీయం పఠిస్తూ మోక్షాన్ని పొందాడు. చంద్రమౌళి భరద్వాజుడు గానం చేస్తూ శత్రువులను జయించగలిగారు. శంఖచూడుడనే సర్పరాజు తన శిరస్సు మీద ఉన్నటువంటి మణులతో ఆ కాంతితో నీరాజనమిచ్చి ముక్తి పొందాడు. మగధరాజు విదూరథుడు ఆ స్వామిని సేవించి సంతానాన్ని పొందాడు. ఈ కథలన్నీ తెలుసుకున్నాడు విశ్వనరుడు. అందుకే అక్కడ ఆరాధన చేసి సంతానాన్ని పొందుదాం అనుకున్నాడు. అనుకొని 1 నెల ఏకభుక్తం అంటే పొద్దున మధ్యాహ్నం భోజనం చేస్తాడు, రాత్రి చేయడు. 1 నెల నక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేయడు, రాత్రి చేస్తాడు. 1 నెల అయాచిత లభ్యమైన ఆహారం అంటే ఏది దొరికితే అదే, ఎవరిని అడగడు, ఎవరైనా ఇస్తే తింటాడు, లేకపోతే లేదు. 1 నెల నిరాహారం, ఏమీ తినకుండా. 1 నెల పయోవ్రతం అంటే పాలు దాగి. ఇలా 1 నెల గుప్పెడు తిలలు తిని 12 నెలలు ఆ శివుణ్ణి ఆరాధిస్తే 13వ నెల ఆ అన్ని లింగాల మధ్య నుంచి ఒక బాలుడు నడుచుకుంటూ వచ్చాడు. బాల శివుడిని చూసి పొంగిపోయి ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. దీన్నే అభిలాష్టకము అంటారు. ఈ అభిలాషాష్టకము మనకు కాశీఖండంలో తెలియజేయబడింది. ఇలా ఒక్కొక్క లింగం యొక్క ఆవిర్భావము, దాన్ని అర్చించే విధానము చెప్పబడిందండి కాశీఖండంలో. అందుకే కాశీఖండంకు అంత ప్రాచుర్యం. అలా వచ్చిన సదాశివుణ్ణి అద్భుతమైనటువంటి భక్తితో కీర్తించాడు. మరి అంత అష్టకం రాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి శివుణ్ణి ఒక్కసారి మనం కీర్తించుకుంటే మన జన్మ ధన్యం అవుతుంది కదా. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధూప పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకాదేవ నీ దైవతత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచున్ భావింతు ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తన
సాధనంబుల్ మహివాయు కాత్మాగ్న సోమార్క తోయంబులం చేసి గావించు సంసార చక్ర క్రియా యంత్రవా ఉండవై దేవా మహాదేవ సత్యంబు నిత్యంబు యోగ స్థితి నిర్మల జ్ఞాన ప్రభాదీప విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జిత క్రోధులు రాగాది దోషులు యతీంద్రులు యతాత్ములు భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతిని సదా తృప్తులైరవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాదిత్య కృత్సాది నానాముని స్తోత్ర దత్తావధాన లలాటే క్షణోజ్ఞాని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధరాని ప్రసాదంబును సిద్ధ సార్జోరగేంద్ర మహేంద్రాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర సురాభ్యర్థితాయవ్యర్థితంబులు ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవా నమస్తే 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 నమః. ఇలా అర్జునుడు ఆ శివుణ్ణి ప్రార్థనతో మెప్పించి స్తుతి చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడండి. ఆయన భక్తవత్సలుడు. ఒక్కసారి ఎలుగెత్తి శివా అని నువ్వు పిలిస్తే నేనున్నాను రా అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. గొంతెత్తి పిలిచే అలవాటు నీకేది? మానుకున్నావు కదా. నీ ప్రయోజనం ఉంటే ఆర్తితో పిలిస్తే ఆయన తప్పకుండా వస్తాడు. ఆయనను నమ్మకంతో కొలిచే ప్రయత్నం చేయగలిగితే అనునిత్యము నీకు అండదండగా ఉంటానని వాగ్దానం చేశాడు ఆ సదాశివుడు. అలా ఈ విశ్వనరుడు ఆయనను ప్రార్థిస్తే ఆయన ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు నాకు సంతానం కావాలి అంటూ తన మనసులోని కోరికను తెలియజేశాడు. నేనే నీకు కుమారుడుగా జన్మిస్తాను అని చెప్పి అభయమిచ్చి అంతర్ధానం అయ్యాడు ఆ సదాశివుడు. అనంతరము ఇంటికి వచ్చాడు. విశ్వానరుని భార్య శుచిన్మతి గర్భవతి అయింది. గర్భవతి అయిన తరువాత పుంసవనం జరిపించాడు, సీమంతం జరిపించాడు. ఈ పేర్లు విని ఉంటారు మీరు. పుంసవనము అంటే 3వ నెల 4వ నెల గర్భంతో ఉన్నటువంటి స్త్రీమూర్తికి పుత్రుడు కలగాలన్న ఆలోచనతో ఈ వినోదం, ఈ సంస్కారం జరిపిస్తారండి. ఎందుకు ఇవన్నీ జరిపించాలి? మనకు షోడశ సంస్కారాలు ఉన్నాయి. గర్భధానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, చౌల కర్మ, ఉపనయనము, ఇలా 16 సంస్కారాలు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకోండి అవన్నీ. ఎప్పుడు ఎంతసేపు కావాల్సింది ఏమిటంటే వినోదం. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు పండగన మనమంతా శుభాకాంక్షలు తెలపటం మంచిదే, కానీ నీ శుభ ఆకాంక్ష ఎలా ఉండాలి? సదాచారంతో ఉండాలి. దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా నువ్వు ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటే అందరి మనోభావాలను ఏకీకృతం చేసిన శక్తి నీకు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అందుకే పెద్దల ఆశీర్వాదం కోసం మనం తాపత్రయపడతాం. ఎందుకు మన అన్ని గ్రూపుల్లో ఎవరి పుట్టినరోజు అయినా సరే వేదాశీర్వాదాన్ని మనం సంక్షిప్తంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆలోచన ఒక్కటే. ఈనాడు పుట్టినరోజు అంటే అవేవో బెలూన్లను పగలగొట్టడం, రిబ్బన్లను గట్టడం, దీపాలు ఆర్పటం, కేకులన్నీ మొహాలకు పూసుకోవటం. ఎంత దురాచారం అండి! వినోదం అంటే ఇదే. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఒక పైశాచిక ఆనందం తప్పితే. నేనేదో విమర్శిస్తున్నానని బాధపడకండి. కనీసం దేవాలయానికి వెళ్ళి నమస్కరించి ఆ ఆశీర్వాదం పెద్దలది తీసుకొని కొత్త బట్టలు కట్టుకొని తర్వాత మీరు ఏం చేయాలనుకుంటూ అది చెయ్యండి. అది వికృతంగా ఉండనంత మటుకు, అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నంత మటుకు, మీరు మోదిస్తున్నంత మటుకు ఓకే. రాసుకుంటే రాసుకోండి, పూసుకుంటే పూసుకోండి. దీపాలు ఆర్పటం మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదండి. లక్ష్మీ ఉజ్వలయామి రత్న నివహో భాసాంతరే మందిరే మాలారూప విలంబితైర్మణిమయస్తంభేషు సంభావితై చిత్రైర్నాటక పుత్రికా కరధృతైర్గవ్యైర్ధృతైర్వర్ధితై దివ్యై దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టైర్హత అని మంత్రమాతృకులు మనము నేతితో అనేక దీపాలను వెలిగిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. ఎందుకంటే జ్యోతి స్వరూపంలో నా హృదయంలో నువ్వు నిలుచుని నన్ను ముందరికి నడిపించు. పుంరూపము, స్త్రీ రూపము, నపుంసక రూపము, 3 రూపాలలో పరమాత్మ ఉన్నాడు.
రామచంద్రమూర్తి పుంరూపం అయితే, అమ్మవారు స్త్రీ రూపం అయితే జ్యోతి నపుంసకరూపం. కనుక మన పిల్లవాడికి నిజంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి అతను ఉన్నతికి రావాలి అంటే ప్రారంధాన్ని తప్పించుకొని బాల అరిష్టాలను దాటి ముందుకు వెళ్ళాలి అంటే పెద్దల ఆశీర్వచనము, నీ సత్కర్మ నిన్ను ఆ పరిస్థితి నుంచి కాపాడుతుంది. అది చెప్తాడు. తర్వాత ఏం జరుగుతుందో కథలో మనకు తెలుస్తుంది. అందుకే పుంసవనము పుత్రుడు కలగాలన్న కోరికతో జరిపించేటువంటి సంస్కారం. ఆ పుంసవనము అయింది. తర్వాత సీమంతము అయింది. అద్భుతమైనటువంటి పుత్ర సంతానం కలిగింది విశ్వానరుడికి. ఇక తానే జన్మిస్తానని ఆయన వాగ్దానం చేశాడు కనుక దేవతామూర్తులంతా వచ్చి ఆశీర్వచనం చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వచ్చి ఆయనకు గృహపతి అని నామకరణం చేశారు. అలా నామకరణం చేసినటువంటి గృహపతి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. అందమైనటువంటి ఆకారంతో, అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు ఆ గృహపతి. అలా పెరుగుతున్నటువంటి ఆ పిల్లవాడిని చూడటం కోసం నారదుడు వచ్చాడు. నారదుడు ఆ పిల్లవాడిని, ఆయన 9వ ఏట, ఆ పిల్లవాడి 9వ ఏట నారదుడు వచ్చి హస్త సాముద్రిక లక్షణాలు, హస్తమే కాదు సాముద్రిక లక్షణాలు అంటే శరీరంలోని అవయవాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏమిటి. ఇప్పుడు 2 చేతులు ఇలా మనం కలిపి ఉంచాం అనుకోండి, కలిపి ఉంచినప్పుడు వేళ్ల మధ్య కానీ దేని మధ్య కానీ సందు లేకుండా ఉంటే అది ఒక మంచి సాముద్రిక లక్షణం. వాడు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. విశాలమైన వక్షస్థలము, విశాలమైన నుదురు, విశాలమైన కటిభాగం, ఇవన్నీ చెప్తాడండి కాశీఖండంలో. అవన్నీ చెప్పే సమయం లేదు కాబట్టి ఇక్కడ దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. అంటే కాశీఖండం కనుక మీరు చదివితే మీకు తెలియని విషయం ఉండదు, అన్ని విషయాలు చెప్తాడు దీంట్లో. మన అదృష్టం ఏంటంటే శ్రీనాథుడు దాన్ని ఆంధ్రీకరించాడు. ఆ పద్యాలు చాలా హృదయంగా ఉంటాయి. వీలైన చోట వీలైన పద్యాలు చెప్పుకుంటూ కథను ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇక అన్ని చూసి ఆయన అప్పటిదాకా మీ పిల్లవాడు చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు, మొత్తమైన స్థాయికి చేరుకుంటాడు, ఇవన్నీ చెబుతూ ఒక దగ్గరకు వచ్చి అరే అన్నాడు. వెంటనే ఈ విశ్వనరుడికి శుచిష్మతికి గుండెలో రాయబడి ఏంటి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన అన్నాడు, చెప్ప నోరాడదు ఏమని చెప్పువాడన్ ఎరిగినర్థంబు చెప్పక నెట్లడంతు 12వ ఏట నీ బాలకునకు గండమొక్కటి దంభోళి కారణముగా అన్నాడు. అయ్యో, చూస్తూ ఉంటే అన్ని అద్భుతంగా ఉన్నాయి ఈ పిల్లవాడికి. కానీ 12వ ఏట అంటే 12వ ఏట దంభోళి కారణముగా అంటే వజ్రాయుధం కారణంగా మీ పిల్లవాడికి గండ ఉంది. బాలారిష్టాలు ఎలా వస్తాయి ఏమిటి అన్నది మనకి ఇక్కడ సమయం లేదు, వీలైతే ఎప్పుడైనా చెప్తాను. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, బాలారిష్టాలు అనేవి అసలు ఏమిటి, దాన్ని పోగొట్టుకోవడానికి ఏ పరిహారాలు చెయ్యాలి, ఇవన్నీ వీలైతే వచ్చే క్లాస్లో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 8 నిమిషాల్లో ముగించాలి కనుక కథ ముందరికి సాగించే ప్రయత్నం చేద్దాం. ఇలా నారదుడు 12వ ఏట మీ పిల్లవాడికి గండం ఉంది. దేని కారణంగా? జలగండమో సర్పగండమో అగ్నిగండమో కాదు, వజ్రాయుధ గండం ఉంది అని చెప్పాడు. 2 భార్యాభర్తలు లేక పుట్టిన కుమారుడు అద్భుతమైన తేజస్సుతో ప్రభవిస్తూ పెద్దలందరి మన్ననలను పొందుతూ అందరిలో వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుతూ ఉన్న కుమారుడు ఇంకొక 3 సంవత్సరంలో వజ్రాయుధ కారణాన ప్రాణం వదిలేయాలి అన్న సంగతి తెలియగానే
బోరున విలిపించటం ప్రారంభించింది శుచిష్మతి. ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మ ఎందుకమ్మా బాధపడతారు? మనకు ఎన్ని దృష్టాంతాలు లేవు, ఎన్ని కథలు లేవు. మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర జయ పఠేర్నహి తత్ర మృత్యు భయం భవే పూర్ణమాయురరోగతా సకలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. మార్కండేయుడు 16వ ఏట ప్రాణం వదిలేస్తాడని తెలిసి మృకండ మహర్షి శివారాధన చెయ్యమని చెప్పగానే కాశీకి వెళ్ళి శివారాధన చేసినటువంటి ఆ మార్కండేయుని యొక్క తేజస్సు ఎంతగా ప్రభవించింది, ఎంతగా వ్యాపించింది అంటే ఆయన ప్రాణాలు హరిద్దామని వచ్చిన యమకింకరులు మా వల్ల కాదు మహారాజా అని తిరిగి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అమ్మో ఆ బాలుడు చేసినటువంటి శివ తపస్సు సామాన్యమైనది కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి శక్తి తరంగాలను చూసి మేము తట్టుకోలేకపోయాము, కాబట్టి ఆయన ప్రాణాలను హరించి తీసుకురావడం మా వల్ల కాదు అని చెబితే సాక్షాత్తు యముడే వచ్చాడు. ఇక్కడ కూడా మృత్యు ఘంటకలను మోగిస్తూ రాలేకపోయాడు యముడు. ఎందుకంటే సాధు పుంగవుల దగ్గరికి, తపశ్శక్తి కలిగిన వారి దగ్గరికి సౌమ్య రూపంలో రావాలి. అలా వచ్చినటువంటి యముడిని చూసి పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కలేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. నన్ను ఈ యముడు ఏం చేస్తాడు, శివుడిని కాళ్ళు నేను పట్టుకున్నాను అని ధైర్యంగా యముడికి సమాధానం చెప్పిన జీవుడు మార్కండేయుడు. ఇలా ఎందరునో ఆయన రక్షించాడమ్మా. మృత్యువాత పడబోతున్నటువంటి పిల్లవాడిని రక్షించి నందిగా మార్చలేదా? శ్వేతకేతువును రక్షించలేదా? మార్కండేయుడిని రక్షించలేదా? నేను కూడా శివారాధన చేస్తానమ్మా అని ఈ పిల్లవాడు కాశీకి బయలుదేరాడండి. కాశీకి బయలుదేరి అక్కడ శివుని గురించి కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు ఎలా చేశాడు అంటే మొదటి 6 నెలలు 7.5 రోజులకు ఒకసారి కందమూలాలు మాత్రం తినడం ప్రారంభించాడు. తర్వాత 6 నెలలు 15 రోజులకు ఒకసారి ఎండిన ఆకులను తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. తర్వాత 6 నెలలు వాయుభక్షణ చేస్తూ శివారాధన చేశాడు. తర్వాత 6 నెలలు నీటి బిందువులను స్వీకరిస్తూ జీవితం గడిపాడు. ఇలా ఆయన సాగించినటువంటి అద్భుతమైన తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోండి. వెంటనే ఈ గృహపతి, నేను నీ గురించి తపస్సు చేయలేదు, నువ్వు అహల్యను మోసం చేసిన వాడివి, అసాధువు, కనుక నేను నీ నుంచి ఏ వరములను స్వీకరించను. ఎంత అపరిమితమైన శివభక్తుడు చూడండి. సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి నీకు నేను వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకోమంటే, నువ్వు ఇంద్రుడివి, నువ్వు నాకు అక్కర్లేదు, నాకు శివుడే వచ్చి వరం ఇవ్వాలి అని భీష్మించు కూర్చున్నాడు. ఇంద్రుడికి బాగా కోపం వచ్చింది. వచ్చి తన వజ్రాయుధం తీశాడు. ఆ వజ్రాయుధం చూడగానే మూర్ఛపోయాడు ఈ పిల్లవాడు. కాసేపటికి నాయనా లే, నీ కోరిక నెరవేరుతుంది అన్న కరుణాపూరితమైన వాక్కులు విని ఆ పిల్లవాడు నిద్రలేస్తే ఎదుట
చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వప్లుత సుందరంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః. శివస్వరూపం సాక్షాత్కరించింది. ఆయన నేనే ఇంద్రుడి రూపంలో వచ్చానయ్యా, నీకు వజ్రాయుధం ద్వారా గండం ఉన్నది కదా, ఆ గండాన్ని అంతం చెయ్యాలి అంటే ఆ ఆయుధం చూసి నువ్వు మోక్షపోవాలి. అందుకే ఇంద్రుడి రూపంలో వజ్రాయుధాన్ని ధరించి మరీ నీ కనుల ముందు ప్రత్యక్షమయ్యి నిన్ను కరుణించానయ్యా అని ఇక నీవు అగ్ని పదంలో ఆగ్నేయ దిక్కుకు అధిపతి వయ్యి దేవతలకు ముఖముగా మారి అగ్నిర్వయ ముఖాదేవాహ అని మనం యజ్ఞగుండంలో సమర్పించేటువంటి హవిస్సులన్నీ దేవతలకు ఎలా చేరుతాయి? ఇంద్రాయ స్వాహ ఇదం నమమ, వరుణాయ స్వాహ ఇదం నమమ అని మనం ఆజ్యాన్ని అగ్నిగుండంలో సమర్పిస్తుంటే అగ్నిర్వై ముఖ, అగ్నిదేవుడు ముఖంగా మారి ఆ హవిస్సులను దేవతలకు అందజేస్తాడు. ఇలా ఆగ్నేయ దిక్కుకు అధిపతి వయ్యి నీవు చిరస్థాయిగా ఉంటావు. ఎవరైతే నిన్ను సేవిస్తూ ఉంటారో వారికి విద్యుత్ అగ్నుల వలన భయం ఉండదు, ఆకలి మందగించటం అనేది ఉండదు, అకాల మరణం అనేది ఉండదు. వాళ్ళు జీవించినంత కాలం నిన్ను సేవించి ఉన్నట్టయితే ప్రాణం వదిలిన తరువాత నిన్ను చేరుకొని అనంతరం కాశీలో జన్మించి ముక్తి చెందుతారు అని వీరేశ్వర లింగానికి తూర్పు దిక్కున, గంగానదికి పడమట దిక్కున ఆ పిల్లవాడు అప్పటిదాకా సేవించిన లింగంలోకి తాను ప్రవేశించాడు ఆ సదాశివుడు. అదే అగ్నీశ్వర లింగంగా కాశీలో ప్రసిద్ధి చెందింది. అలాంటి అద్భుతమైన ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల సకల వ్యాధుల నుంచి మనకు విముక్తి దొరుకుతుంది, అజీర్ణ వ్యాధి అంతమవుతుంది, అద్భుతమైన ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది. ఇలా వీరేశ్వర లింగం గురించి, అగ్నీశ్వర లింగం గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం. ఓం తత్సత్.